కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, పేదవాళ్ళకి 25 లక్షలు వస్తాను, దానికే వస్తున్నాను, 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. దీనివల్ల మధ్యతరగతులు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. మన పాలసీల వల్ల డబ్బులుండేవాళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ తెలివితేటలు సంపాదించుకోగలుగుతారు. కానీ మధ్యతరగతి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి బలంగా ఉంటే సమాజం బలోపేతం అవుతుంది. ఎంఎస్ఎంఈలు కానీ మనం ఒక పాలసీ కూడా ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని వీలైనంత వరకు మధ్యతరగతికి ఇంకా ఏం చేయాలనో మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మీరు అందరూ కూడా ఆలోచించండి. టైం టు టైం ఆలోచిద్దాం. మధ్యతరగతిని కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న దిశ, ఈరోజు పోలవరం తెలుగువారి కళ, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాక్ బోన్. ఆ రోజు దిశ విభజన చట్టంలో ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది, అవసరమైతే అమరావతి కట్టుకుంటాం, పోలవరం 55,000 కోట్లు కావాలి, ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు అధ్యక్ష గోదావరిలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా 100 సంవత్సరాల డేటా చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ పోలవరం శాంక్షన్ అయినప్పుడు 73% పూర్తి చేశాం. అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 20 అంతా కూడా 20 ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఎప్పుడు పోలవరం డయాఫామ్ వాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు. చాలా ఒకసారి దిశ నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు, 45 మీటర్లు, 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది, అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ పడుతుంది, అది 2 ఇయర్స్ పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలే ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి
రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు మా కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారు మీరు సినిమా వాళ్ళు అనుకుంటే. వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్లు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు ఒకటి రెండు కదా అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 year పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం, సాగునీటి కోసం చేయలేదు. అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి అధ్యక్ష వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు అధ్యక్ష నేను ఒకటే ఆలోచించాను, ఒక సవాల్ విసిరే వాళ్ళకు 1 year 6 నెలలు 8 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తాం, అందరినీ నీళ్ళు ఇస్తాను, అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా. నేను 7 నెలల్లో 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా నీళ్లు చూపిస్తే కియా మోటార్స్ వచ్చింది దేశ అనంతపూర్కి. మామూలుగా దేశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాయదుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస గారు. ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం. 5వ జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ఏ 1వ 2వగా అనంతపురం జిల్లా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో